ఇంకా రాబోతుంది కూడా. వినాయక చవితి అయింది, జన్మాష్టమి అయింది, దసరా అయింది, దీపావళి రాబోతోంది. పండగ అనగానే మనకి పూజా గృహంలో జరిగే పూజా కార్యక్రమం ఎంత ముఖ్యమో పాఠశాలలో జరిగే పాఠశాల కార్యక్రమం కూడా అంతే ముఖ్యం. అది ప్రధానమే, ఇది ప్రధానమే, మనందరికీ తెలిసిన విషయమే. అందరికీ చాలా మందికి రెండు సమానమే. నాలాంటి ప్రసాదం భక్తులకి రెండోది కొంచెం ఎక్కువ సమానం. సో చూద్దాము ఏమిటేమిటి చేసుకున్నాము. దసరా మొన్ననే జరుపుకున్నాం. దసరా ఉత్సవాలకి ప్రసిద్ధి చెందిన ఒక రాజప్రసాదం ఉన్న ఊరిలో కానీ తీపి వంటకం ఆవిర్భవించిందా ఏమిటి, దానిగా పేరు వచ్చిందంట. మరి ఆ తీపికి జతగా పక్కన ఒక కరకరలు కూడా ఉండాలి కదా, ఒక ముగ్గురు సరి కూడా ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. సో అదేంటంటారు మైసూర్ పాక్తో మైసూర్ బోండా, మైసూర్ బోండా రాజప్రసాదంలో జరిగే చక్రవర్తుల వారికి తెచ్చుతాయి. అయితే ఇవి చిట్టి చాప చుట్టల వెండి వెలుగు మబ్బుల మనసు కవిగారిది అవురా ఆత్రేయపురం పూతరేకులు, మామూలు పూతరేకులు కూడా కాదు, ఆత్రేయపురం పూతరేకులు. వీటిని మడతలు పెడతారు కదా, పెడితే ఎవరు వదలరు కదా, వీరు మడతలు పెట్టరట, పాపం పూరిస్తారట, నోరు పూరిస్తారట. పాపము వేడి పెనం మీద వేసిన పెడబొమ్మలేమి పెట్టదట, మరెందుకో దానికి చిన్నప్పుడు చదువుకున్నాం కదా, వెన్నెలలో వికసించే పూలు కల్వ పూలు, వెలుగులో విప్పారెడు పూలు తామర పూలు, మరి పువ్వులలో రాణి పూలు గులాబీ పూలు. మరి రోజులో ఇవి 8 ఉంటాయి. ఆ 8 ఒక్కదాన్ని ఆ ప్రశ్నకి జవాబు దాని పక్కన పెడితేనో గులాబ్ జామ్, గులాబీ పూలు, గులాబీ పక్కన జాము పెట్టండి. విన్నాం కదా, జాబిలమ్మ. అయితే ఆ జాబిలికి చందమామ, చందమామకి చంద్రకాంతి. చంద్రకాంతం. ఆ చందమామ పక్కన భామని పెడితే చంద్రకాంతం. దెన్ 2 ఆయుధాలు. కృష్ణుడు ఆయుధం, పొంగలి ఆయుధం కాదు కదా, 2 ఆయుధాలు ఉన్నాయి ఇందులో. చక్ర, ఎస్, పొంగలి ఆయుధం కాదు కదా. సో ఆ కృష్ణుడు ఆయుధం పక్కన రాముడి పట్టుకునే బాణమా, అదే చక్రం పక్కన పెట్టండి. చక్రబాణం, ఎస్, చక్రబాణాలు కూడా అంటారు. చక్రబాణం స్వీట్ నాకు తెలియదు, వినలేదు నేను కూడా ఎప్పుడు. చక్రబాణాలు రాంబాణాలు కూడా ఉన్నాయా? ఓకే, కానీ ఇవి 2 ఆయుధాలు ఉన్నాయి కదా, చక్రం కూడా ఉండాలి. చక్రబాణాలు, ద హింట్ వాస్ 2 ఆయుధాలు ఇందులోనే ఉంటాయి. మరి సింహం అనుకుని భయపడతారా ఏంటి? ఇలాగా ఉంటుంది, భయం లేదు, పైగా చేయడం చాలా సులువు. సూక్ష్మంగా మోక్షం, అందరూ అదే చేసేస్తారు. ప్రసాదం అంటే జోరుగా కేసరి, కేసరి ఇప్పుడే పండగ అయింది కదా. పెద్దల మాట ఈ ముఠ అన్నారు. మరి ఇందులో కాస్త తాళింపులు ఉబాళింపులు చేస్తే ఇంకా రుచికరం దద్దోజనం. శ్రీకాకుళం జిల్లాలో
శ్రీకాకుళం జిల్లాలో పేరేదో ఉందండి గప్చుప్ అన్నాను కానీ గప్చుప్గా ఏమి ఉండవు అక్కడ పడతాయి. జీడిపాకం శ్రీకాకుళం జిల్లాలో గప్చుప్ చెవులు గప్చుప్లా అంటారా? మెడలొక్కని పదం గవ్వలు గప్చుప్లా అన్నారా? ఆ పదంలోనే ఉంది, ఆ పదంలోనే ఇమిడి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో సారకోట చాలా ప్రసిద్ధి వీటికి. దానికి కూడా వస్తాను. ఓకే, ఇంకొక హింట్ ఇచ్చేస్తాను. ఈ ప్రాంతాల్లో దాన్ని సకినాలని కూడా అంటారు. జంతికల అక్కడ వాటిని జంతికల కాదా? చుప్పులు అంటారు. చుప్పుల తెలీదు, అసలు వినలేదు ఎప్పుడు. వినలేదా? అదే అదే. ఓకే, ముఖం చక్రవర్తిని కనిపించేది. ఆయన పేరు వేరొకటి ఉన్నా ఈ పేరుతోటే ఆయన చరిత్రకెక్కేది. బాదుషా, స్పెసిఫిక్ బాదుషా, జహాంగీర్. Yes, కానీ స్వీట్ పేరు జహాంగీరా జహాంగీరా? జాంగ్రీ జాంగ్రీ అంటారు కానీ యాక్చువల్లీ ఇమర్తి అంటారు దాన్ని. ఇమర్ఫియా? ఇమర్తి ఇమర్తి. ఓకే. ఎవరి అల్లికండి? జిగిడి అల్లసాని పెద్దన్న గారు అల్లిక. జిలేబీ. అప్ప పటాకులు ఇస్తారు మేడం. ఇది ఎవరి అల్లిక? జిగిడి. అల్లసాని పెద్దన్న. అమ్మాయి అడుగులు వేస్తే అమ్మాయికి చేస్తారు. అవునా? గడప దాటితే నవ్వితే నవ్వితే విస్తట్లో వడ్డించగానే గాండ్రిస్తూ హోరెత్తిస్తుందా ఏమిటి? పులిహోర. ఫైన్. ఇందాక మీరు అన్నారే ఇలా ఇలా ఏంటో ఇలా ఇలా చేస్తారని. ఒక మాటని మళ్ళీ మళ్ళీ అంటే ఏమంటారు సార్ దాన్ని? ఆయన ఆయన ఆ విషయాన్ని నొక్కి వక్కాణించడం, మళ్ళీ చెప్పడం. అర్థమైంది సార్? ఉటంకించడమా ఉటంకించడమా ఏం సార్ అది? ఉటంకించడం అంటే నొక్కి వక్కాణించడం. అంతే కదా. సో మీరు అన్నట్టు శ్రీకాకుళం జిల్లాలోనే పిచ్చిగూళ్ళ ఉంటుంది. అది జల్లిగరెట్టుతోని అది వేయండి. ఆ బ్యాటర్ లో ఇట్లా 5 వేళ్ళు ముంచి ఇలా తిప్పేస్తారంటే, తిప్పేసి ఇంకా పూర్తిగా గట్టిగా అమ్మకుండానే బయటకు తీసి ఇట్లా పడిచేస్తారు. పిచ్చిగుడు లాగా మన టైలర్ బర్డ్ అంటామే దానిలా వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఏదో సార్ చెప్పారు, ఉట్టంకి అంటారు. ఎందుకో దాన్ని అట్లా అంటారు. ఓకే, ఆల్ డన్. ఇక్కడ మంచి ఫుడీలు ఉన్నారండి అని చెప్పేసారు. ఒక్క చూపులే, చూపు దగ్గరే చూపు అయిపోయారు. నో ప్రాబ్లం. ఉట్టంకి కూడా బట్ మేడం గారు తెలుసు పేరు మర్చిపోయారండి. బొటానికల్ గార్డెన్ బయట ఒక అమ్ముతున్నారండి. సో దట్ ట్రిగర్డ్ నాస్టాల్జియా. అది అసలు ఆ వేసే విధానం కోసమైనా తినాలండి. అది అంటే మనకి మార్కెట్ చేయడం రాదు. ఏంటి పిజ్జాలు బర్గర్లు అది బాగా బోల్డ్ వీడియోలు చేసి ఎక్కించామనుకోండి. యూట్యూబ్ ఏమంటారు సార్ మీ ఫ్రెండ్? చెప్పారు కదా యూట్యూబ్ రాజు నీ బాకా అనమంటున్నాడు యూట్యూబ్. మా కజిన్. ఓకే, ముక్తాయింపు ఇటువంటి ఊరయ్యు మంగళముఖి సిద్ధవంటి భామమణియు శంకరుని వంటి దైవములంతా నీకు వైరి వంటి రాజును కలడే. వంకాయ, దీన్ని కూరి వండితేను గుత్తి వంకాయ. నేను ఫుడీ కాదు కానీ నాకు ఇప్పుడైతే ఆకలేస్తుంది మీరు ఇన్ని చెప్పిన తర్వాత.